హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ కేవీ అండ్ సమీ. హైదరాబాద్ వెళ్ళాం కదా, లాస్ట్ వీడియోలో మీరు చూసే ఉంటారు. ఫస్ట్ రోజు ఏమో కల్వరి టెంపుల్కి వెళ్ళామన్నమాట. సెకండ్ డే వచ్చేసరికి మార్నింగ్ అంతా ఇంట్లోనే ఉండిపోయాము. ఇంకా ఈవినింగ్ టైంలో నాంపల్లి ఎగ్జిబిషన్కి రెడీ అయిపోయామన్నమాట. ఇంకా ఇప్పుడు మేము వెళ్తున్నప్పుడు ఇంత వెలుతురుగా ఉంది కదా, మేము అక్కడికి చేరుకునేసరికి గంటన్నర పైనే పట్టింది. ఇంకా చీకటి పడిపోయింది అనమాట మేము వెళ్ళేసరికి. ఇంకా ఈ పిల్లలతో ఎక్కడికి అని చెప్పి కొంచెం ఇంకా ఆలోచించుకుంటే ఇంకా అలాగే బయలుదేరి వచ్చామన్నమాట. ఇంకా స్టార్టింగ్లోనే ఎన్ని స్టాల్స్ ఉన్నాయో, అంటే రోడ్డు మీద పెట్టుకొని అమ్ముతూ ఉంటారు కదా, ఇంకా అలా అనమాట. ఈ చున్నీలు అయితే చాలా బాగున్నాయి, వైట్ కలర్. కానీ ఏం తీసుకోలేదు, కానీ జస్ట్ చూసామంతే. అండ్ అలాగే రాజస్థానీ జ్యువెలరీ కలెక్షన్ అయితే చాలా చాలా బాగున్నాయి. మంచిగా అవుట్ఫిట్స్కి కొంతమంది వేసుకుంటారు కదా, సేమ్ అట్లా కంపల్సరీ యూజ్ చేసే వాళ్ళైతే మంచిగా తీసుకోవచ్చు అని అనిపించింది. ఇంకా ఎంట్రన్స్ గేట్ దగ్గరికి అయితే వచ్చేసాము. లోపలికి వచ్చిన తర్వాత టికెట్ అయితే 50 రూపీస్ అనేది తీసుకుంటున్నారు. ఇక్కడ స్కానర్ కన్నా ఎక్కువ మనీయే ఇవ్వమని అడుగుతున్నారనమాట. ఆల్మోస్ట్ స్కానర్ లేదనే చెప్తున్నారు, ఎక్కువ మనీకే ప్రిఫరెన్స్ ఇస్తున్నారు. ఇంకా టికెట్ తీసుకొని లోపలికి వచ్చిన తర్వాత అయితే ఇంకా చుట్టూ స్టాల్సేనమాట. బట్ ఇక్కడికి వచ్చిన తర్వాత నేను అనుకున్నది ఏంటి అని అంటే, ఇక్కడికి రాకుండా ఉండాల్సింది అని. ఎందుకంటే మేము హైదరాబాద్లో ఏదైనా ప్లేస్ చూద్దామని చెప్పి వచ్చాం కదా. సో ఇక్కడ అంటే మొత్తం షాపింగే. ఈ షాపింగ్ చేయాలంటే చాలా పీస్ఫుల్గా ప్రశాంతంగా మొత్తం తిరిగి చూడాలి. కానీ మేము పిల్లల్ని వేసుకొని వచ్చాం కాబట్టి ప్రతి స్టాల్ తిరిగి చూడలేము. ఎందుకంటే పిల్లలు ప్రతి దాని దగ్గర ఉండాలంటే ఉండలేరు కదా. అందువల్ల కానీ వచ్చాం కాబట్టి ఇంకా తిరిగినంతసేపు ఊరికే లోపలే తిరిగామన్నమాట. జస్ట్ మేము కొన్నది తీసుకున్నామైతే అసలు ఏమీ లేదు. అసలు పెద్ద ఎగ్జిబిషన్ కదా, ఏముంటుంది ఏంటి అన్నట్లు ఊరికే కొంచెం అలా తిరిగాము. ఇంకప్పటికే మాకేవి ఒక హాఫ్ అన్ అవర్కి మొదలు పెట్టేశాడు ఇంకా విసిగిచ్చడం. వాళ్ళ డాడీ ఏమో బాగా ఎలాగైనా సరే బేబీని కూల్ చేద్దామని చెప్పి ట్రై చేస్తున్నాడు, కానీ వాడు అసలు వినేర్ అందులోనే లేడు. జ్యువెలరీ కలెక్షన్ అయితే చాలా బాగుంది. పూసలతో వాళ్ళు కుట్టి అక్కడే చేస్తూ ఉన్నారనమాట. ఏమైనా తీసుకుందామన్నా కానీ ఒక పక్క పాప, ఒక పక్క కెవి ఉన్నారు. ఇంకా అంటే కొంచెం సెలెక్ట్ చేసుకోవడం అనేది కష్టమైపోయింది. ఒకరి తర్వాత ఒకరు విసిగిచ్చడం, ఏడవడం అట్లా చేస్తున్నారనమాట. అంత చలిలో కూడా లోపలైతే చలిగా లేదు, వేడిగానే ఉందనమాట. అంతమంది జనం ఉండడం వల్ల మరి ఏమో కానీ అస్సలు తెలియదు అనమాట. ఇంకా చున్నీల కలెక్షన్ అయితే చాలా బాగుంది. ఇంకా బటర్ఫ్లై ఫ్రాక్స్ ఇప్పుడు వస్తున్నాయి కదా, అవన్నమాట. అవి పైన తగిలిచ్చున్నాయి, కాకపోతే క్లాత్ బాగోలేదు. ఇక్కడికి వచ్చిన తర్వాత తెగ మిర్చి బజ్జీ దగ్గర తెగ ఉన్నారు జనము. సర్లే మనం తీసుకుందాం అని చెప్పి తీసుకుంటే మిర్చి బజ్జీ అస్సలు ఏం బాగోలేదు. ఏది తీసుకున్నామన్నా కానీ ఫుడ్ 100 రూపీస్ కంపల్సరీ అనమాట. ఇంకా ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ అయితే డిఫరెంట్ చాలా బాగున్నాయి. ఇంకా అవి చూసిన తర్వాత ఇంకా ఇంట్లో ఫర్నిచర్ వుడెన్తో చేసినవి అని అవని ఇవని బోల్డ్ రకాలు ఉన్నాయి. కానీ పీస్ఫుల్గా ప్రశాంతంగా చూసుకుంటే కనుక డెఫినెట్గా కొనుక్కోవచ్చు అనమాట. కాకపోతే పిల్లలతో అంటే ఇంత చిన్న పిల్లలతో వెళ్తే కొంచెం వాళ్ళు అంతసేపు ఉండాలంటే ఉండలేరు కదా, వాళ్ళని కూడా మనం అర్థం చేసుకోవాలి కాబట్టి ఇంకా అందువల్ల కొంచెం క్లమ్జీగా అయినట్టు అనిపించింది నాకైతే. ఇక్కడికి వచ్చిన తర్వాత అప్పటి వరకు పాపం మాకేవి బాగా ఇసుకిచ్చేసరికి ఇంకా ఇది ఎక్కించామన్నమాట. ఇది ఎక్కిన తర్వాత కొంచెం కూల్ అయ్యాడు. ఇంకా ఎక్కినప్పుడు ఫస్ట్ హ్యాపీగానే ఫీల్ అయ్యాడు, కానీ కొంచెం తిరుగుతుంటే వాడి ఫేస్లో కొంచెం ఎక్స్ప్రెషన్ అనేది మారిపోయిందనమాట. ఒకవేళ భయం వేసిందేమో అట్లా తిరుగుతుండేసరికి, కళ్ళు తిరిగినట్టు ఉంటాయేమో అని చెప్పి అనుకున్నాను. ఇంకా తర్వాత హ్యాపీగానే ఫీల్ అయ్యాడు. ఇంకా కొన్ని దగ్గర అయితే ఇట్లా అటవీ శాఖ అని చెప్పి పెట్టారు. లోపల ఇంకేముందని చెప్పి చూస్తే బయట వరకే ఓన్లీ జంతువులు బొమ్మలు ఇలా పెట్టారనమాట. లోపల ఇంకా రెడీ అవ్వలేదు, ఇంకా కొంచెం టైం పడుతుందంట. కాకపోతే కొంతమంది ఇక్కడ నుంచొని ఫొటోస్ దిగుతున్నారు. ఇంకా తిరిగి ఇంకా ఐస్ క్రీమ్ దగ్గరికి వస్తే బోల్డ్ మంది జనం తెగ తింటున్నారు ఐస్ క్రీము. వాళ్ళనే కాదు కానీ ఏ కాలంలో అయినా సరే ఐస్ క్రీమ్ నేను కూడా చాలా బాగా తింటాను అనమాట. ఎందుకో చాలా ఇష్టం ఐస్ క్రీమ్ అంటే. ఇంకా మేము కూడా ఐస్ క్రీమ్ తీసేసుకున్నాం అనమాట. ఫ్రూట్స్ ఇది తీసుకున్నాను నేనైతే. ఒక్కొక్కరు ఒక్కొక్క ఫ్లేవర్ తీసుకున్నారు, అన్నీ టేస్ట్ చేయొచ్చు కదా కొంచెం అన్నట్లు. ఇంకా ఆ చల్లని చలిలో చల్లగా ఐస్ క్రీమ్ కూడా తినేసామన్నమాట.
తినేసి పక్కన విజువలైజేషన్ ఉంటే అక్కడికి వెళ్ళాము. అక్కడ పిల్లలు అయితే పెద్ద పెద్దగా అరుస్తున్నారు. ఇంకా మా బుడ్డికి కూడా ఇంకా కొంతసేపు అది పెట్టుకొని ఉన్నాడనమాట. వాళ్ళు ఏజ్ని బట్టి అది సెట్ చేసి ఇస్తున్నారనమాట ప్రతి ఒక్కరికి కూడా. ఇంక ఈలోపు ట్రైన్ వచ్చింది. సర్లే ట్రైన్ ఎక్కుదామని చెప్పి గబగబా వెళ్ళకపోతే అలా కాదు, టికెట్ తీసుకొని ఎక్కాలంట. మేము ట్రైన్లోనే ఇస్తారేమో అని చెప్పి అనుకున్నాము. కాకపోతే ఒక హాఫ్ అన్ అవర్ నుంచోవాల్సి వస్తుంది ఆ ట్రైన్ టికెట్ కోసం. ఉన్న వాటన్నిటిలో అదే చీప్ అనిపించింది. ఒక 40 రూపీస్ 50 రూపీస్ తీసుకున్నట్టున్నారు. కాకపోతే మొత్తం తిరగలేరు కాబట్టి పిల్లలు ఉన్న వాళ్ళు చక్కగా ఇది ఎక్కితే చుట్టూ ఒక రౌండ్ వేసిద్ది. మొత్తం పరిసరాలు ఎలా ఉన్నాయా, ఏమేమి ఉన్నాయా అని చెప్పి ఒక లుక్ వేసి వేయొచ్చు అనమాట. కాకపోతే మేము ఇక్కడికి వచ్చి కొన్నదైతే ఏం లేదు, కానీ ఊరికే తిరిగి కొంచెం సేపు అలా చూసామన్నమాట. ఇంకలా ఆ డే అక్కడ గడిచిపోయింది. ఇంకా నేను వీడియో తీయలేకపోయాను. ఇంకా పిల్లలు విసిగిచ్చేసరికి ఇంకా ఇంటికి చలోమని వచ్చేసాము. మీరైతే వీడియో నచ్చితే లైక్ చేయండి.